హాయ్ ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన చాలా పథకాలు అయితే ఉంటాయన్నమాట. సామాన్య ప్రజలకి ప్రయోజనం చేకూరేలాగా చాలా పథకాలని కేంద్ర ప్రభుత్వాలు అయితే తీసుకొస్తాయి. అవి అంటే వాటికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోవడం లేదంటే కనుక పబ్లిసిటీ చేయకపోవడం వల్ల మన వరకు రావన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం మెరుగైంది, కొంచెం స్పీడ్గా ఉంది కాబట్టి చాలా వరకు సోషల్ మీడియాలో చాలామంది షార్ట్స్ చేయడం, రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం వల్ల కొంచెం ఇప్పుడే అందరికీ తెలుస్తున్నాయి అన్నమాట. మనకి బయట ప్రైవేటు రంగ సంస్థలకు ఇచ్చే వాటికన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి మనకి సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటాయి, అలాగే ప్రయోజనాలు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం తెలుసుకుని వాటిలో పెట్టుబడి పెట్టుకుంటూ ఉండాలి. ఉదాహరణకి పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. చాలామంది ఏంటంటే ఈపీఎఫ్ కడుతూ ఉంటారు. జాబు హోల్డర్స్ కొద్దిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట్లాంటి వాటిలో అయితే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అని ఆటోమేటిక్గా వీళ్ళ జీతంలో సగం వాళ్ళు కొంచెం వేసి మనకి ఈపీఎఫ్ కడతారు. అది రిటైర్ అయిపోయిన తర్వాత లేదంటే మధ్యలోనే తీసుకోవచ్చు అనమాట. సో మన ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు ఏం చేయాలి మరి? ఇలాంటి ప్రయోజనం పొందాలంటే వాళ్ళకు కూడా పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మనం జమ చేసుకుంటే కనుక వడ్డీ రేట్ వచ్చేసి ఐ థింక్ 7 అబోవ్నే ఉన్నట్టుంది, 7.5 అట్లాగా. ఈ వడ్డీ రేట్లు రెపో రేట్ని బట్టి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక పథకం ఉంది, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మినిమం 15 ఇయర్స్ అయితే దీనికి లాకిన్ పీరియడ్, అంటే 15 ఇయర్స్ దాటిన తర్వాతే తీసుకోగలం అనమాట. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ అట్లాంటివి ఏదో మనం సబ్మిట్ చేసి మధ్యలో అయినా విత్డ్రా చేసుకోవచ్చు దీనికోసం. సో ఇట్లాంటి పీపీఎఫ్ ఉంది. సుకన్య సమృద్ధి యోజన, ఒకవేళ మీకు ఆడపిల్ల పుట్టిందనుకోండి, సపోజ్ పుట్టిన వెంటనే మీకు తోచినంత ఒక 500 వేయగలిగితే 500, 1000 వేయగలిగితే 1000, అలాగా ఒక ఆమెకి ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చే వరకు వేసుకున్నారనుకోండి, పెళ్లి ఖర్చులకో లేదంటే వాళ్ళ చదువులకో 18 ఇయర్స్ అంటే దగ్గర పెళ్ళిడు అట్లా వస్తాయి కాబట్టి అట్లా వాడుకోవచ్చు. ఇంకా వేరే అంటే ముందు నుంచి అప్పటికప్పుడు తొందరపడిపోకుండా ఇట్లాంటివి తీసుకుంటే కనుక తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి పథకాలు చాలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కిసాన్ పత్ర యోజన అని అట్లా చాలా వడ్డీ రేట్లు కూడా బాగుంటాయి అనమాట, 8% అట్లాగా. సుకన్య సమృద్ధి యోజనకి 8+ ఉంటుంది వడ్డీ రేట్ అనేది. సో ఇట్లా చాలా పథకాలు ఉంటాయి. ఇలాంటిదే ఒక కొత్త పథకం అయితే బయటకు వచ్చిందనమాట. మనం చాలామంది జీవిత బీమా కడతా ఉంటాం కదా, ఈ ఇన్సూరెన్స్ పెద్దవాళ్ళకి, అట్లాగే పిల్లలకు కూడా ఒకటి వచ్చిందనమాట. జస్ట్ ఒక ₹6 చెల్లిస్తే చాలు 1 లక్ష వరకు బీమా అయితే వస్తుంది పిల్లలకు సంబంధించి. సో దాని గురించి అయితే ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ₹6 చెల్లిస్తే 1 లక్ష వరకు పొందొచ్చు. ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట రోజుకు ₹6 పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా కొన్ని సంవత్సరాలకు రోజుకు ₹6 పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు 1 లక్ష అందుతుందంట. అంటే పిల్లల పేరు మీద 6 నుండి 18 వరకు ప్రీమియం డిపాజిట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ₹6 అయినా ₹18 వరకు ప్రీమియం అయితే కట్టుకోవచ్చు. దీని ప్రకారం మీరు 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు ₹6 ప్రీమియంగా డిపాజిట్ చేయాలి. 20 సంవత్సరాలకు మొత్తం ప్రీమియం డిపాజిట్ ₹18. ఈ విధంగా మీరు 5 సంవత్సరాల పాటు రోజుకు ₹6 పెట్టుబడి పెడితే కనుక ప్రాజెక్ట్ మెచ్యూర్ అయ్యే నాటికి 1 లక్ష అయితే లభిస్తుందన్నమాట. పల్ జీవన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టి పిల్లలకి ఏమన్నా అయితే కనుక పిల్లల పేరు మీద ₹1 లక్ష వరకు జీవిత బీమా అయితే లభిస్తుందంట. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే పిల్లల తల్లిదండ్రుల వయసు అయితే 45 ఏళ్ళు మించకూడదు. అలాగే 45 ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులు అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరనమాట. ఒక్కో కుటుంబానికి 2 పిల్లలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 3వ బిడ్డకు దరఖాస్తు అయితే చేయలేరంట. అంటే 2 పిల్లల వరకే కట్టవచ్చు. మీకు 3 పిల్లలు ఉంటే కనుక ఓన్లీ 2కి కట్టవచ్చు, ఇంకొకరికి అయితే కట్టలేరనమాట. దరఖాస్తు చేయడానికి పిల్లల వయసు ఎంత ఉండాలో కూడా చూద్దాం. 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకైతే పాల్ జీవన్ బీమా యోజన కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ దరఖాస్తు చేసే సమయంలో పిల్లల వయసు పథకం రద్దు కోసం పరిగణనలోకి తీసుకోబడుతుందంట. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు తమ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఈ పథకాన్ని అయితే అవసరమైన వారు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. సో ఇదనమాట. డైలీ ₹6 కట్టాలంట పోస్ట్ ఆఫీస్. అంటే మనం డైరెక్ట్గా అకౌంట్లో కట్టేయాలైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒకసారి పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి అయితే అడిగితే కనుక చెప్తారనమాట. ఎందుకంటే ఇది మరి ₹6 ప్రాజెక్ట్ మెచ్యూర్ అయ్యే నాటికి 1 లక్ష వరకు వస్తుంది అన్నారు. అంటే ఇది ఏమన్నా అయితే వస్తుందా లేదంటే దీనికి మెచ్యూరిటీ పీరియడ్ ఒక 20 సంవత్సరాలు
అంతేలేండి 20 సంవత్సరాలు కడితే కనుక వాళ్ళకి ఏమవ్వకపోతే 1,00,000 వస్తాయి. ఒకవేళ ఈ మధ్యలో ఏమన్నా అయితే కనుక ₹1,00,000 జీవిత బీమా కింద ఇస్తారనుకుంటా. ఒకవేళ మీలో ఎవరైనా కట్టాలనుకుంటే కనుక ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్తారనమాట. ఇలాంటివి ఒకటేనే కాదు, చాలా ఉంటాయి. సో మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు కరెక్ట్గా అడిగితే వాళ్ళైతే చెప్తారనమాట. మంచి మంచి వడ్డీ రేట్లు వచ్చాయి, ఆ పిల్లల భవిష్యత్తు బాగోడానికి మనం ఏమేమి డిపాజిట్ చేస్తే మనకు వడ్డీ రేట్లు బాగా వచ్చి వాళ్ళు వయసుకి చదువుకునే టయానికి కానీ దేనికైనా ఉపయోగపడేలాగా డబ్బులు అయితే వచ్చేలాగా వాళ్ళు మంచి మంచి ప్లాన్స్ సజెస్ట్ చేస్తారు. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఆ టైంకి అయితే కంగారు పడక్కర్లేదు అనమాట. చదువులు వచ్చినాయి, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, లేదంటే పెళ్ళి వచ్చింది, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని అయితే మనం కంగారు పడకుండా ఇప్పటి నుంచే ఎంతో కొంత ఒక 500 1000 వాళ్ళ పేరు మీద సేవ్ చేసుకుంటే ఆ టైంకి యూజ్ అవుతాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.